సెట్ అంటున్నా నేను. మీరు మాట్లాడే పాయింట్ రాంగ్. ఒక డైరెక్టర్ వాళ్ళ క్రియేటివిటీకి ఏం ఊహించుకుంటారో ఊహించుకొని, నేను కాదంట్లా. నీకు ఇష్టమైతే చేయ, లేకపోతే కన్విన్స్ చేసుకో. నువ్వు చేసేసి వాళ్ళని బ్లేమ్ చేయొద్దు అంటున్నా తల్లి. ఇప్పుడు ఆయన అడిగిన మెంటాలిటీకి తప్ప కరెక్టా మనం జడ్జ్ చేయట్లా. నేను ఆ అబ్బాయిని కరెక్ట్ అని సమర్థించట్లా. మళ్ళీ గుర్తుపెట్టుకో, ఆ క్రియేటివిటీగా అడిగాడు. ఏది ప్రపంచం చూసేది అడిగాడు. ఆడవాళ్ళకి బట్టలు సగం బట్టలు వేసి ఇదా మీరు చూపించే క్రియేటివిటీ? ఈ గ్లామరస్ ఫీల్డా మీరు తీసుకొస్తారు? ఇలాంటి మార్పు రావడానికి ఎవరు రీజన్? ఎవరు అక్కడ కూడా కాదు కదా. కాదు శ్రీ, బట్టల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. చాలా సినిమాల్లో రేప్ సీన్లు చూపించారు. మరి అవి తీసేమని మీరు ఎందుకు బాయ్కాట్ చేయాలా? ఈ లేడీస్ సంఘాలు కానీ వీళ్ళందరూ రేప్ సీన్ల కంటే వరస్టువా బట్టలు? అవెందుకు తీలా? ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం అట్లా చూపించకూడదని ఎందుకు తీసేలా? సమాజంలో జరుగుతున్నాయి వాళ్ళ సినిమాల్లాగా మరి అదే కదా, మా సమాజంలో బయట ఎవరో పొట్టి బట్టలు వేసుకోవట్లేదా? కానీ ఇన్స్పైర్ అవుతుంది ఎక్కడి నుంచి? సినిమాల నుంచి కదా. నేను తీసిస్తా. హిస్టరీ మొత్తం తీసి ఓపికంటే నువ్వు మొత్తం హిస్టరీ మొత్తం తీసుకుని రా తల్లి. బయట వేసుకున్న తర్వాతే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేసి ఉండొచ్చుగా. ఎంత కన్వీనెంట్ గా చెప్పా చూడు. అంటే బయట జరిగే రేప్ సీన్ ఒక డైరెక్టర్ చూపించొచ్చు, కానీ బయట బట్టలు వేసుకుంటుంటే అమ్మాయిలు ఆయన చూపించకూడదా? ఎప్పుడైనా కానీ సెలబ్రిటీస్ ఏ వేసుకుంటే వాళ్ళ నుంచి డెఫినెట్లీ వాళ్ళ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి మామూలుగా యూత్ అయితే ఇన్స్పైర్ అవ్వడం. అలాంటప్పుడు స్టాలిన్ చూసి ఎంతమంది స్టాలిన్స్ అయ్యారు? ఒకటే క్వశ్చన్. మన ఎవరు తిను సినిమా, మన విక్రమ్ సినిమాలో చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు? శంకర్ గారు ఎంతోమంది అద్భుతాలు చూపించాడు, ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు? ఎందుకు వాళ్ళకేం కిరీటాలు పెట్టారా మీరు? సినిమా ఊరికే ఖాళీగా ఉన్నామని సినిమా ఇండస్ట్రీ మీద పడద్దు ఎవరు, అంటే జనాలు, నిన్ను కాదు. సినిమా ఇండస్ట్రీలో మంచి చూపించుండొచ్చు, చెడు చూపించుండొచ్చు. నేను సినిమా ఇండస్ట్రీలో తప్పు అంటే ఫస్ట్ వల్గర్ సీన్స్, రేప్ సీన్లు ఫస్ట్ తీసేయమని చెప్తా, బట్టలుగా తీసేయమని చెప్పేది. నువ్వు అన్నట్లు మరి డెవలప్ అవ్వాలి కదా మేము కూడా. ఇప్పుడు బట్టలు బయట వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి మేము ఇప్పుడు యంగ్ యూత్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి మేము కూడా చూపిస్తుండొచ్చు. నువ్వు అన్నట్లు మగాళ్ళు ఉద్దేశాలు మారుస్తానికి చూపించుండొచ్చు, అది కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. నువ్వు ఇన్స్పైర్ అవుతారంటున్నావు, మరి జరిగిన సంఘటన చూపిస్తున్నావు. అసలు రేప్ చేయటం 90 మందికి తెలియదు, 10 మందికి తెలిసి ఉండొచ్చు. అప్పుడు నువ్వు ఎవడ పాడు చేస్తున్నావు? గొప్ప డైరెక్టర్ సలార్ మూవీలో ఒక పాపది అక్కడ దాంట్లో రేప్ సీన్ ఉంటుంది తెలుసమ్మా? ప్రభాస్ మన రీసెంట్ గా వచ్చిన సలార్ మూవీలో రెడ్ కలర్ డ్రెస్లు వేసుకొని ఉంటారు, వాళ్ళ అమ్మాయిని పంపించే ఆన్వాయితీ.